Hi guys, welcome back to our channel. After a long time, again started in my YouTube channel. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అలా యూట్యూబ్ ట్రై చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనం గుంటూరు జిల్లాలో ఉన్నది అమరావతి టెంపుల్కి వెళ్తున్నాము. అమరలింగేశ్వర టెంపుల్ స్వామి అది గుడికి అలా అలా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇప్పుడు మీకు నేను అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అలా వీడియో మీకు చూపిస్తాను. ఇప్పుడు మేము నర్సరాపేట నుంచి సత్తెనపల్లికి వచ్చేసి సత్తెనపల్లి నుంచి మళ్ళీ ఇక్కడ అమరావతికి వెళ్ళాము. దీని డిస్టెన్స్ అనేది నర్సరాపేట నుంచి 18 వస్తుంది, 18 కిలోమీటర్స్. ప్లస్ మళ్ళీ సత్తెనపల్లి నుంచి అమరావతికి 30 ఉంటుంది. ఓవరాల్గా మేబీ 50 ఆర్ 52 అలా ఉంటుంది డిస్టెన్స్. బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సత్తెనపల్లి టు అమరావతి, సత్తెనపల్లికి కూడా అవైలబుల్గా ఉంటాయి నర్సరాపేట నుంచి. ఇప్పుడు మేము ఆ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మీకు అది అక్కడ చూపిస్తాను నేను. అక్కడ టెంపుల్ అనేది లోపల కెమెరా అనేది అవైలబుల్గా లేదు, బట్ కానీ అలా తీశాను, చూద్దాం. మేమైతే ఇక్కడ నుంచి నర్సరాపేట నుంచి అమరావతికి బైక్లో వెళ్ళామండి. బైక్లో అయితే కొంచెం వ్యూ అనేది బాగా ఎంజాయ్ చేయొచ్చు. మన వాళ్ళు కొంచెం ఫన్నీ గైస్. అలా మేము ఎంజాయ్ చేసుకుంటా, అలా జోక్స్ వేసుకుంటా అలా స్పీడ్గా వెళ్ళిపోయాము. మాకు టైం అనేది 1.5 hours పట్టింది. ఎదురుగా చూస్తున్నారు కదా, అదే టెంపుల్, అమరలింగేశ్వర స్వామి టెంపుల్. అలా వచ్చేసాము బైక్లో. ఇప్పుడు అక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ బైక్ పార్క్ చేసేసి ఇక్కడ రైట్ సైడ్ ఉండేది కృష్ణానది. అక్కడ ఉన్న కృష్ణానదిలోకి వెళ్ళి వచ్చిన భక్తులంతా అక్కడ స్నానాలు చేసేసి మామూలుగా వచ్చేస్తారు. ఇక్కడ దీనికంటూ చరిత్ర ఉందంటండి, మనకు కూడా అంత ఐడియా లేదు. ఇక్కడ ఏదో మామూలుగా తారకాసుడు, అదే రాక్షసుడు అనేవాడు ఉండడంట. అతను విచ్చలవిడిగా ఏదో చేసేస్తా అలా ఉన్నప్పుడు, అదే శివుడు కుమారుడు మణికంఠ స్వామి ఉన్నాడు కదా, అతను వచ్చేసి ఆ రాక్షసుడి మెడలో ఒక లింగం ఉండేదంటండి. ఆ లింగాన్ని అతను వచ్చేసి ధ్వంసం చేశాడంట. అప్పుడు ఆ ధ్వంసం చేసినప్పుడు ఆ లింగం అనేది ఓ 5 partsగా డివైడ్ అయిపోయి 1 part అనేది ఇక్కడ పడుద్దంట అమరావతికి వెళ్ళి. అది పడినప్పుడు అలా తెల్లగా అనేది ఒక ప్రతిబింబంలో వచ్చి ఆ లింగం అనేది అలా పెరుగుతా ఒక లింగం, అది శివుడు అదే లింగంలాగా ఏర్పడిందంట. ఇదనేది 5 parts వచ్చినది. ఇది ఆ 1 part ఇక్కడ, ఒకటి ఈస్ట్ గోదావరి సైడు, ఒకటి భీమవరం, అలా ఒక 5 ప్లేసెస్లలో అలా పడేసింది, అక్కడ పడాయంట. ఆ పార్ట్స్లో ఇదొకటి. అలా ఇక్కడ ఈ స్వామికి అలా ఏదో ఉందంటని, మనకు అంత ఐడియా లేదు. ఏదో అలా దాని గురించి కొంచెం ఐడియా ఉంది, అది నేను మీకు చెప్పాను. మనకంటూ అంత ఐడియా లేదు. ఎందుకంటే ఆ దేవుని పేర్లు అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అబ్బో మన వల్ల కాదు అసలే. ఆ పేర్లన్నీ బాబోయ్ మన వల్ల కాదు. ఇక్కడ మామూలుగా శివుడు ఈ లింగం దగ్గరనే, ఇక్కడ గుళ్ళోనే టెంపుల్లోనే చాముండేశ్వరి అదే అమ్మవారి తల్లి కూడా ఉంటుంది. ఇక్కడ శివుడు ప్లస్ అమ్మవారి తల్లి. అలా మేము వెళ్ళేసి టెంకాయ తీసుకొని అలా క్యూలో వెళ్ళాము. ట్యూస్డే వెళ్ళాము. మేబీ మండే వెళ్ళింటే కొంచెం రష్ ఉండేదేమో. ట్యూస్డే కదా, కొంచెం ఎవరు లేరు స్పీడ్గా క్యూలో ఎవరు లేరు. మేము ఫ్రెండ్స్ స్పీడ్గా వెళ్ళేసి అలా జాలీగా వెళ్ళేసాము. అక్కడి నుంచి చిన్నగా చూసుకుంటా అంతా చుట్టూరు టెంపుల్ అంతా పీస్ఫుల్గా బాగుందండి వెదర్ అక్కడ అంతా. దీని చుట్టూరు వచ్చేసి అదే కృష్ణా రివర్ ఉందని చెప్పాను కదా, అక్కడ మామూలుగా అప్పుడు పూర్వంలో మామూలుగా ఏదో ఉందంటండి, మామూలుగా అక్కడ స్నానం చేసేసి బయటకు వచ్చేవాళ్ళంట. అక్కడ ఏదో అనుకునేది జరుగుతాయని ఏదో అలా
ఉండేదంట. అలా చేసేసి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునేవాళ్ళు. మేము అలా చూద్దామని వచ్చేసాము. ఇప్పుడు వెళ్తున్నాము మేము కూడా. టెంపుల్లోకి కెమెరాస్ అనేది అలౌ లేవు. కానీ నేను ఏదో స్పీడ్గా అలా చూసుకుంటూ వచ్చిందన్న. మొబైల్ని షేక్ అవుతా సరిగా రాలేదు వీడియో. ఏదో ఫస్ట్ టైం కదా అలా ట్రై చేశాను. మొబైల్ అనేది లోపల అలౌ లేదు. లోపల పూజారి గారు చూసేసి తీయకూడదు వీడియోలు అని చెప్పేసి అక్కడ అలౌ లేదు. కానీ నేను అనేది వీడియోని స్టాప్ చేశాను. ఒక చోట మీకు స్పీడ్గా ఫోటో అనేది క్లిక్ చేసి పెట్టాను, ఉంటుంది చూడండి. స్ట్రైట్ ఉండేదే టెంపుల్. ఇక్కడ నంది ఉంది ఎదురుగా. ఇదండి ఇక్కడ క్యూలో వెళ్ళేసాము. చాలా బాగుందండి మామూలుగా లోపల స్వామివారు అనేది చూడండి. ఇక్కడ ఇప్పుడు వస్తుంది, తీశాను. కొంచెం ప్రైవసీగా తీశాను. అప్పటికే ఆడ అంటించారుగా తీయకూడదని, అందుకని సైలెంట్గా చేతిలో పట్టుకొని తీసిన. ఇదో చూడండి నంది చాలా పెద్దగా బాగుంది. స్ట్రైట్ కదా టెంపుల్ కూడా స్వామి. అలా తీసానండి. ఇదే అండి. ఓకే చూడండి ఇక్కడ నేను ఫోటో అనేది డిస్ప్లే చేశాను స్వామివారిది. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. హైట్ లేదు కదా అడుగుతాను నేను అనేది సత్యనపల్లి నిందాక మెయిన్ రోడ్ పై చూసావా? ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. నెక్స్ట్ మనము బుద్ధుడి స్టాచ్యూ ఆ వ్యూ అంతా చూద్దాము నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ మీకు బుద్ధుడి స్టాచ్యూ అండ్ మళ్ళీ మ్యూజియం కూడా చూపిస్తాను. ఇది ఇక్కడనే టెంపుల్ దగ్గరే ఉంది, ఒక 1 కిలోమీటర్లో. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పటికే లెంత్ అయిపోయింది వీడియో. నెక్స్ట్ ఈ బుద్ధుడి స్టాచ్యూ ప్లస్ మళ్ళీ మ్యూజియం కూడా నేను చూపిస్తాను వీడియో చేసి. ఈ స్పాన్సర్ వాళ్ళు మా ఊళ్ళో వేరే కంట్రీలో బాగా బుద్ధుడిని పెడుతున్నారు.